ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? ఏం బాగలేదు సార్. ఎందుకంటే సార్ ఇంతకుముందు మన ముఖ్యమంత్రి సార్ చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు సార్ శంకర్ నాయక్ సార్ ఉన్నప్పుడు కొంచెం బాగుండేది సార్. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన వల్ల ఏం లేదు బెనిఫిట్. కళ్యాణ లక్ష్మి లేదు సార్, తులం బంగారం లేదు సార్, గ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గిన అది కూడా లేదు సార్. 100 రోజుల పనులు కూడా మొత్తం ఏం లేవు సార్. ఏం చేపిస్తలేరు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం చేస్తలేరా? ఏం లేదు సార్, అంతా డోల్ అయింది సార్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? బాగుండే, చాలా బాగుండేది సార్. అది చాలా బాగుండేది సార్. అందరూ అసలు 100 రోజుల పని కానీ ఏదైనా కానీ చాలా పాష్ అయ్యేది సార్. ఇప్పుడు ఎటువంటి అంతా డోల్ అయిపోయింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చాయని అంటే అప్పుడు మన రైతు బంధు వచ్చేది సార్. ఇప్పుడు వస్తలేదా? లేదు సార్, మా ఇప్పుడు ఏమొస్తలేదు సార్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇట్లా అంత ఏం లేదు సార్, డోల్ అయింది సార్ అంతా. మీ ఎమ్మెల్యే ఎవరు? మురి నాయక్ సారు. ఇప్పుడా? మురి నాయక్ సారు. గతంలో మీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సార్. శంకర్ నాయక్ సార్ ఉన్నప్పుడు సర్వీస్ చాలా బాగుండేది. పోయిన తర్వాత సర్వీస్ అంతా డోల్ అయిపోయింది. ఇప్పుడు చూసిన మన రాము నాయక్ సార్ని చూసిన ఎట్లా వస్తాడా? మధ్య వస్తారు సార్, కొంచెం చెకప్ చేసుకుని వెళ్ళిపోతారు. రాము నాయక్ సార్ మధ్యలో చెకప్ చేసుకుని వెళ్ళిపోతాడు సార్. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ మన శంకర్ నాయక్ సార్తో బాగుంటుంది. ఇట్ ఇస్ మై ఛాలెంజ్ అప్ కమింగ్ 20-28 years లో మన శంకర్ నాయక్ సార్ సర్వీస్ మొబైల్ ఇట్ ఇస్ మై ఛాలెంజ్ ఢిల్లీ పవర్. కేసీఆర్ వస్తాడా మళ్ళీ? 100% వస్తాడు కేసీఆర్ సార్. ఇంకా 10 సంవత్సరాలు నేనే వస్తానని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. డోలా రాడా ఆయన? రాడు సార్. డోలా నేను చెప్పిన రాడు. నేను చెప్పిన డేట్ రాసుకో సార్, ఆ రోజు మాట్లాడదాం. మళ్ళీ ఇదే ప్లేస్, సేమ్ డేట్, సేమ్ ఇయర్. అప్ కమింగ్ 20-20 years శంకర్ నాయక్ సార్ ఎమ్మెల్యే మొహబాద్, సీఎం మన కేసీఆర్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో సార్ ఎంపీ ఎమ్మెల్యే సార్ అంతా మన కేసీఆర్ సార్, మన అంతా బీఆర్ఎస్ పార్టీ సార్. ఎక్కడ చూసినా మన బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రాకుండా చేస్తా, మళ్ళీ తొక్కుకుంటా నేనే వస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? లేదు సార్, లేదు సార్. అది మోడల్కే సార్. తులం బంగారం చెప్పింది సార్. లేదు సార్, ఆల్రెడీ మా మామయ్య బిడ్డ పెళ్ళి అయితే సార్, దాని తులం బంగారం లేదు సార్. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ సార్ లేడీస్ ఇచ్చింది సార్. అంతా లేడీస్ కోట్లాడతారు సార్. మనకు జెంట్స్కి సీట్ ఇస్తలేరు సార్. లేదంటే వాళ్ళే అధికారం అవుతాను సార్. బస్సు లేడీస్ వాళ్ళే రాజ్యం అవుతాను సార్. మనకు సీట్ కూడా ఇస్తలేరు సార్. మనం ముందు పోయి కూర్చున్నా సార్, టికెట్ తీసుకున్నా మనకు లేపుతారు సార్. వాళ్ళు వచ్చి కూర్చోరు లేడీస్. కేసీఆర్ పాలన ఎట్లా ఉండే అప్పుడు? కేసీఆర్ పాలన సూపర్ సార్. జనాలు ఆడేటి పోయి సార్ ఒకసారి చూద్దామని చెప్పారు మరి రేవంత్ సార్కి. ఆ సార్ సర్వీస్ బాగలేదు. ఎందుకు మంచిగా 6 గ్యారంటీలు ఇస్తున్నానని చెప్తాడు. ఇచ్చిన కానీ సార్ అంత ఫేక్ ఏం లేవు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఏమి ఇస్తలేడు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు కదా సార్. గ్యారెంటీలు కళ్యాణ లక్ష్మి లేదు సార్, నోటిఫికేషన్ లేదు సార్. మొత్తం మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడు సార్. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ సార్ ఇప్పుడు SIPC పెండింగ్ పెట్టింది సార్. ఇప్పుడు మొత్తం ఏమి ఇస్తలేడు సార్ నోటిఫికేషన్ సార్. ఇప్పుడు మనకు మంచిగా జాబ్లు ఇస్తున్నాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం అని చెప్తాను. ఎక్కడ సార్ మేము రోడ్ మీద తిరుగుతున్నాం సార్. మన తుమ్మల బై 100 రోజులు పని చేస్తున్నాం సార్. సుధార్ బతుకుతున్నాం సార్. నోటిఫికేషన్ ఇట్లా ఏం లేవు సార్. మొబైల్ సార్ కింద ఏం నోటిఫికేషన్ ఏం లేవు సార్. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మన కేసీఆర్ సార్ బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ.